ఈ ఆటో వాళ్ళకి సంబంధించి గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ, గత ప్రభుత్వం జగన్ గారు ఆటో డ్రైవర్లు వాళ్ళందరికీ కూడా 2,76,000 మందికి ఆ రోజుల్లోనే వారికి ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు 3 లక్షల దాకా ఉంటే ఉండొచ్చేమో, మరి ఈ దెబ్బతోటి ఫ్రీ బస్ దెబ్బతోటి ఏమన్నా తగ్గిపోతారేమో తెలియదు. కానీ 2,76,000 కుటుంబాలు ఇప్పుడు వీధిని పడినట్లేనా? వాళ్ళు ఇచ్చిన పోనీ రైట్, వాళ్ళు ఎవరు ఫ్రీ బస్సుని వ్యతిరేకించట్లా, పోనీ ఫ్రీ బస్ అన్న సరిగా జరుగుతుందా అంటే బస్సుల సర్వీలు తగ్గించేసేసి ఏసీ బస్సులో లేకుండా, దూర ప్రాంత బస్సులు లేకుండా ఏదో తూతూ మంత్రంగా చేసి అక్కడ ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్లుగా ఉంది. మరి ఇంకోవైపు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన రవాణా రంగం డ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాల అమలు, డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకు 4 లక్షల వరకు రుణాలపై 5% పైబడిన వడ్డీని సబ్సిడీ ఇచ్చేస్తారట. అట్లాగే బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్కు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కు ఏటా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. జీవో 21 రద్దు చేసి ఫైన్ల భారం తగ్గిస్తామన్నారు. వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామన్నారు. అసంఘటిత రంగ కార్మికులు చంద్రన బీమా పునరుద్ధరణ, అలాగే భవన నిర్మాణం, ఇవి ఆటో డ్రైవర్లకు కానీ వివిధ రంగాల డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీలు. మరి ఇప్పుడు వాళ్ళ బాధలు చూస్తే బాధ ఇస్తోంది ఎవరికైనా. వెంకటేష్ గారు మీరేమంటారు? ఇప్పుడు ఆ వీడియో చూశారు కదా, మీకేమనిపించింది? మిగతా అంశాల్లోకి వెళ్ళటానికి ముందుగా ఈ సామాన్యుల కష్టాల మీద మాట్లాడాలని అనిపించింది, మీరేమంటారు? వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి ఇతర ప్రతినిధులకి, అలాగే సాక్షి భిక్షులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఆటో కార్మికుల యొక్క బాధ ఈ రోజు వర్ణనాతీతం. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి పోలీస్ దాడులు ఏవైతే ఉన్నాయో, పోలీస్ కేసులు ఏవైతే ఉన్నాయో, ఇవి కంటిన్యూషన్ గా జరుగుతున్నటువంటి ఒక ప్రాసెస్ లాగా ఎవ్రీడే విజయవాడ, గుంటూరు నగరాల్లో అయితే సుమారుగా ఒక 10-15 పాయింట్లను సెలెక్ట్ చేసుకుని ప్రతిరోజు వాహనదారులని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక వ్యవహారం మనందరం చూస్తూనే ఉన్నాం. రెండో విషయానికి వచ్చినట్లయితే వీళ్ళకి ఇస్తానన్నటువంటి సబ్సిడీస్ కానివ్వండి, వీళ్ళకి ఇస్తానన్నటువంటి హామీలు కానివ్వండి, ఈ రోజు వరకు కూడా ఫుల్ఫిల్ చేయనటువంటి ఒక పరిస్థితి. రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు కూడా ఆటో ఎక్కి మరి ప్రచారం చేసుకుని వాళ్ళకి వెన్నుపోటు పొడిచినటువంటి ఒక వ్యవహారాన్ని మనందరం చూస్తాం. ఆర్టీసీలో సంబంధించి మహిళలకు ఫ్రీ ఇవ్వడానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు, కానీ సబ్స్టిట్యూట్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ కూడా ప్రత్యామ్నాయం గాని, ప్రోత్సాహం గాని కల్పించకుండా ఈరోజు ఫ్రీ బస్ పథకం తీసుకురావడం అనేది చాలా విచిత్రంగా ఉంది. మరొక వైపున అసలు ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేయాలి అనుకున్నటువంటి ఒక సందర్భం నుంచి ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేసి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఆర్టీసీ కాపాడబడింది. మరి ఈ ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీ మీద పడుతున్నటువంటి అదనపు భారాన్ని ఏ విధంగా ప్రభుత్వం ఎదుర్కొంటుంది అనే దాని మీద ఈ రోజు కూడా స్పష్టమైనటువంటి ఒక వైట్ పేపర్ కానివ్వండి, లేకపోతే ప్రజలకి ఎటువంటి ఒక ఈ సమస్యకి ఏ పరిష్కారం ఏంటనేది ఇప్పటికి కూడా చెప్పనటువంటి పరిస్థితి. ఆర్టీసీని కాపాడే బాధ్యత గత ప్రభుత్వం తీసుకుంటే ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా డైరెక్ట్ గా రాష్ట్ర ఖజానా నుంచి జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో చూసుకున్నట్లయితే ఆర్టీసీ డిపోలను అమ్మేద్దామా, బస్సుల్ని హైర్ చేద్దామా, ప్రైవేటైజేషన్ చేద్దామా, ముక్కలుగా రూట్లుగా అందరికి కూడా ప్రైవేటైజేషన్ చేద్దాం అనేటువంటి ఒక సంకల్పంతో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మనం చూసాం. వీటన్నిటిని దాటుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు వెంటనే ఆయన ఇస్తానన్న ఎలక్షన్ హామీకి కట్టుబడి ఆ రోజు అత్యంత వ్యయ ప్రయాసలకు వచ్చి అంతమంది సిబ్బందిని మొత్తాన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి కోవిడ్ కష్టకాలాన్ని ఆర్టీసీ అలవోకగా దాటేటువంటి ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. నేను చెప్పాలంటే ఆనాడు ప్రతి కార్మికుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఫోటోని ఇంట్లో పెట్టుకున్నటువంటి ఒక పరిస్థితి ఆర్టీసీ కార్మికులు. ఈ రోజు వచ్చేటప్పటికి అదే ఆర్టీసీ మీద నెలకొచ్చేపటికి 4,500 కోట్ల రూపాయల భారాన్ని ప్రత్యేకంగా మోపినటువంటి ప్రభుత్వంగా దీన్ని మనం వర్ణించాలి. దీనికి ఇది ఇలా ఉండగా ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ మీద ఆధారపడినటువంటి ఈ ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏ రకంగా న్యాయం చేయబోతారు అనేది ఈ రోజు కూడా ఒక సస్పెన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా రోడ్డెక్కి
ఈ రోజు ప్రభుత్వానికి తమ యొక్క వైఖరిని తెలుపుతున్నటువంటి ఒక వ్యవహారం. రైట్. దీనికి ఇప్పటి వరకు రవాణా శాఖ మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎటువంటి సమాధానం చెప్పలేదు. మరి ఇక ఆటో కార్మికుల యొక్క భవిష్యత్ ఏంటనేది రానున్న కాలంలో మనం చూడాల్సింది. రైట్.